హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇది మన జీవితాల్లో మనం ఖచ్చితంగా పోస్ట్ చేసుకోవలసిన క్వశ్చన్ ఏంటంటే, మనకు దేవుడైన యేసుప్రభు వారు దేవుడుగా ఉన్నప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? సో ఇది ఖచ్చితంగా మనము పోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏంటంటే మనకు ముందేం జరగబోతుందో అర్థం కాకపోవచ్చు, లేదంటే నెక్స్ట్ ఏమవుతుంది, నేను ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. సో ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉండొచ్చు. అండ్ మీరు అనుకుంటున్నట్టు మంచిది వస్తుందా రాదా అని కూడా మీకు కొన్ని డౌట్స్ ఉండవచ్చు. అంటే నేను దేనికోసం అయితే ప్రేయర్ చేస్తున్నానో అది సక్సీడ్ అవుతుందా, లేదంటే నాకు ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా వస్తుందా, లేదంటే నాకు ఈ రోగం పోతుందా, నేను హ్యాపీగా ఉండగలనా. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము నమ్ముకున్న దేవుడైన యేసుప్రభు వారు, దేవుడైన యెహోవా. సో ఆయనకు ఎలాంటిదైనా కానీ అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద లార్డ్ జెహోవా, లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఆయన నామం పేరిట విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. సో మీరు ఏదైనా విషయాల్లో హోప్ కోల్పోయి ఉంటే, నాకు అవుతుంది అని హోప్ లేకపోతే, సో మీరు మళ్ళీ హోప్ తెచ్చుకోండి. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. సో మీరు ఏవైతే చాలా రోజులుగా ప్రార్థన చేద్దాం అనుకుంటూ వదిలేస్తున్నారో, అట్లాంటివి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రేయర్ పాయింట్స్ని తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవంగల దేవ యేసయ్య, మేము తప్పక ఎప్పుడు కూడా మేము మీ పైన విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు అని మేము గుర్తుపెట్టుకొని తప్పక మేము ఎప్పుడు హోప్ కోల్పోకుండా ప్రార్థన చేస్తూ ఉండేందుకు సాయం చేయండి. మాకు ఆ స్వభావాన్ని దయచేయండి. తప్పక మేము మీ పైన అమితమైన విశ్వాసం కలిగి ముందుకు సాగేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్నందరూ మిమ్మల్ని తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థాంక్యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.